ప్రాంతంలో ఎలిమెలెకు నయోమి ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వారికి ఇద్దరు ముద్దుల కుమారులు ఉన్నారు. అయితే వారు బయలుదేరి ఇక్కడ కరువు ఉంది కదా అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మోయాబుకు వెళ్ళిపోయేసరికి జరిగిన విషాదం ఏంటంటే చూస్తుండగా 10 సంవత్సరాలు గిర్రన తిరిగిపోయింది. ఆ ఎలిమెలెకు చనిపోయాడు. అది సరిపోయినట్లు ఇద్దరు కుమారులు కూడా మహలోను కిలియను కూడా చనిపోయారు. ఇప్పుడు కేవలము ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. అందులో ఓర్ఫా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు రూతు తనతో పాటు నువ్వు నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప ఏది కూడా నన్ను విడడానికి వీల్లేదని చెప్పి రూతు భీష్మించుకొని నిలబడేసరికి బయలుదేరి తిరిగి వస్తా ఉన్నారు. ప్రియ సోదరి ఆలోచించు, ప్రజలందరూ చూస్తుండగా బెత్లెహేమీలందరూ కూడా నయోమిని చూస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా అన్నమాట రూతు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. మధురముగా అనుభవించాల్సిన నీవు ఈరోజు ప్లెజెంట్ అనే అనుభవం, మాధుర్యము అనే అనుభవంగా ఉండ వెళ్ళాల్సిన నీవు ఈరోజు మారా అనే అనుభవం గుండా వెళ్తే, మారా అనుభవంలో ఉన్నప్పుడు ప్రజలందరూ చూసి వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు 19వ వచనం, ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా they were shocked and bewildered, asking, is it Naomi? 10 సంవత్సరాల్లో మనిషి అంత గుర్తుపట్టనంత స్థాయికి వెళ్ళిపోయిందా? ఎస్, ప్రజలు డౌట్ వచ్చిందంట, ఈమె నయోమినేనా? కొందరు షాక్ అయిపోయి అంటున్నారట, అరే 10 సంవత్సరాల క్రితం నయోమి ఎట్లుండే, ఈరోజు ఏంది నయోమి ఇట్లయిపోయింది? they were all bewildered, they were shocked. అంటే 10 సంవత్సరాల వయసు యొక్క ప్రభావమా? కాదు. సంఘటనలో తను చూస్తున్న కోణం, సంఘటనలు తన మీద ప్రభావితమైన కోణం, సంఘటనలు చూసినప్పుడు తను అంటుంది, నన్ను మీరు నయోమి అని పిలవద్దు, నన్ను ఏమని పిలవాలి? మారా, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. See, her attitude is, God has done injustice to me. దేవుడు నాకు అన్యాయం చేశాడు. లోపల ఆ బాధ, ఆ యొక్క చేదు వేరు మింగేసింది. ఇప్పుడు అంటా ఉంది, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, సర్వశక్తుడు నాకు చేయకూడదు చేశాడు. అయ్యో, నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను, ఈరోజు నేను రిక్తురాలిగా వస్తున్నా. ఐ వెంట్ ఇన్ అబండెన్స్ అండ్ ఐఎమ్ కమింగ్ ఇన్ ఎంప్టీనెస్. ఐ వెంట్ విత్ హెల్త్, ఐఎమ్ కమింగ్ విత్ సిక్నెస్. ఐ వెంట్ విత్ హ్యాపీనెస్, ఐఎమ్ కమింగ్ విత్ సాడ్నెస్. ఈరోజు ప్రియ సోదరి సోదరా, అలాంటి పరిస్థితిలో ఉండిపోయావా? నయోమి జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రజలు గుర్తుపట్టలేకపోయారట, ప్రజలందరూ షాక్ అయిపోయారు. ఈమె నయోమి కాదా, ఈమె నయోమినేనా అని ఆశ్చర్యచకితులైపోయారు. మొక్కం మీద ఆ కృంగుదల యొక్క ప్రభావం, ఆ గుండె శోష యొక్క ప్రభావం, కంటి శోష యొక్క ప్రభావం, నలిగిన హృదయము ఎముకలను కుళ్ళిపోయేటట్టు చేసి తన ఆరోగ్యాన్ని పాడు చేసి ఆ నయోమి ముఖ వర్చస్సు కోల్పోయి అసలు 10 సంవత్సరాల్లో గుర్తు తెలియని వ్యక్తిగా అయిపోయిందట. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ట్రయల్స్ ఆఫ్ లైఫ్ మేడ్ హర్ బిటర్, నాట్ బెటర్. జీవితాల యొక్క శ్రమలు, శోధనలు ఆమెని చేదుగా అనుభవంలోకి నెట్టేసింది, కానీ మధుర అనుభవంలోకి తీసుకెళ్ళలే. మీరు అనొచ్చు, మధుర అనుభవం ఎట్లా వస్తాయండి అని. వస్తాయి. నువ్వు సమస్యను ఎలా చూస్తున్నావు? సమస్య వెనుకల దేవుని అదృశ్య హస్తాన్ని చూస్తున్నావా? దేవుని చిత్తాన్ని చూస్తున్నావా? ఆయన సార్వభౌమ మంచితనాన్ని చూస్తున్నావా? అలా నిజంగా చూస్తే సమస్యను ఎందుకు అనుమతిస్తున్నాడో కానీ తెలుసుకుంటే, యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో చూడండి, నానా విధములైన శోధనల గుండా దేవుని సంఘము వెళ్తా ఉందట. అప్పుడు యాకోబు భక్తుడు రాస్తుంటున్నాడు, యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు, ఈరోజు కష్టాల కొలిమి గుండా వెళ్తున్నావా? వేదన గుండా వెళ్తున్నావా? ఈ దుఃఖం నా వల్ల కాదండి, ఇక నలిగిన హృదయానికి బయట పరిష్కారం లేదంటారా అని ఈరోజు గుండె పగిలి దేవుని మందిరానికి వచ్చుంటే, ఈ వాక్యం నీ కొరకే. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు కలిసి చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పును పుట్టించని. చూడండి, పరీక్ష ద్వారా ఓర్పు వస్తుంది. అది తెలుసుకుంటే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. సీక్రెట్ అక్కడే చెప్పేశాడు. శోధనను పోతే ఏమాలంటండి? ఆనందంగా భావించాలి. శోధన గుండా వెళ్తే ఎలా భావించాలి? ఆనందంగా భావించాలి. ఆనంద హృదయము ఆరోగ్యకరము. దేవుడు ముందే రాశాడు, నువ్వు ఆనందించితే శోధనలు బట్టి దాని పర్పస్ తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటండి? ఆనందిస్తారు. దాని ఉద్దేశం తెలుసుకున్న వాళ్ళు ఆనందిస్తారు. ఉద్దేశం తెలియని వాళ్ళు ఏం చేస్తారు? ఉద్దేశం తెలియని వాళ్ళు ఏం చేస్తారు? బాధపడతారు. ఒక సహోదరుని అడిగాను, నేను రాయమని చెప్తే పాపం రాయలేకపోతున్నాడు. ఇంకోసారి వస్తే కోప్పడన్నాను, రాయు అన్నా అనేసరికి, అన్న నాకు చదువు రాదన్నా అన్నాడు. నీ దీనగాథ చెప్పుమా అని అడిగినప్పుడు ఆయన దీనగాథ చెప్పడం ఆరంభించాడు. అన్న, చిన్నప్పుడు నేను బాగా లాడ్లా
గారాల పట్టి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే చదురా అని చెప్తే ఆల్ఫాబెట్స్ ఏవో చెప్తే రాయమన్నారన్న, నేను చేయలేదు. రాకపోయేసరికి మా టీచర్ మక్కల మీద కొట్టాడు. ఎక్కడ కొట్టారంటండి? నక్కుల్స్ మీద కొట్టాడు, వేళ్ళ మీద కొట్టేసరికి లబో దిబొమ్మని ఏడ్చుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ నాన్న అన్నారంట, దెబ్బలు పడితే పడరా కానీ చదువు నేర్చుకోరా అన్నట్టు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య ఉన్నాడట. ఎవరండి? తాతయ్య. తాతయ్య పట్టుకొని, నా అమ్మని కొడతారా, ఎవడరా నేను కొట్టింది అని. టీచర్ కొట్టిండు తాతయ్య. రేపటి నుంచి స్కూల్ మానే అన్నట్టు. కట్టుకథలు చెప్పట్లేదండి, రియల్ టెస్ట్ అని చెప్తున్నా. రేపటి నుంచి స్కూల్ మానే. తాత బోర్ కొడుతుంది, స్కూల్ మానేసాడు నిజంగానే. తాత బోర్ కొడుతుందంటే, అరే నేను కాంట్రాక్టర్, నా నాయమని నువ్వు రా అని. సో కాంట్రాక్ట్ మేస్త్రిలాగా ఎటుపోతే మనోడు ఏం చేశాడు? ఏం పడిపోయాడు. అన్న నా పరిస్థితి అది, కాబట్టి మీరు నాకు ఇట్లాంటి పనులు దయచేసి చెప్పకండి. అవునన్న, భలే దొరికాడరా నీకు మీ తాతయ్య. వేళ్ళ మీద ఎరగొట్టే టీచర్లు నీకు ఇస్తే ఆ బాధ తట్టుకోలేక నువ్వు ఏం చేసావు? వద్దని పారిపోయావు. ఈరోజు మొత్తానికి ఈరోజు కష్టపడుతున్నావు కదా. పర్పస్ తెలుసుకుంటే వాళ్ళని కొట్టింది దేనికి? దెబ్బలు పడితే దేనికి? మంచి చదువుకుంటే బాగా నేను పెద్దోడిని అవుతా, అప్పుడు ఇట్లా రాయు అంటే నాకు ఒక విషాద గాథ ఉందని చెప్పాల్సిన పరిస్థితి రాదు అని ఆ రోజు ఎవరైనా చెప్పుంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు. మీరు నానా విధం, 3వ వచనం, మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని. ఆనందం ఎందుకు ఎంచుకుంటాం శ్రమల గుండా వెళ్తే? 4వ వచనం చూడండి, మీరు సంపూర్ణులు, పర్ఫెక్ట్ అవ్వాలి అంటే శ్రమల గుండా వెళ్ళాలట. అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారినై ఉండున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింప. మీరు ఇవన్నీ జరుగుతూ ఉంటే మీరు సంపూర్ణులు అవుతారు. యూ విల్ బి పర్ఫెక్ట్ పీపుల్. ఇప్పుడు నయోమి అర్థం చేసుకుంది పర్పస్, దేవుడు ఎందుకు నన్ను ఇలా చేసిన అర్థం చేసుకుంది. అప్పుడు తన కోడల్ని కరెక్ట్ వేలో నడిపించడం ఆరంభించింది. నేను వేదనలో మిగిలిపోయినాను, కానీ ఇదే వేదన ఉండడానికి వీలు లేదు. నా జీవితము నయోమి అని పేరు పెట్టారు, నేను మారాగా ఉండడానికి వీలు లేదు. నా ప్రభు పట్ల దృక్పథం నాది మారాల్సిందే. మై యాటిట్యూడ్ షుడ్ చేంజ్. అంతే, సరైన సలహాలు ఇస్తూ సరైన విధంలో నడిపించడం ఆరంభించింది. స్టోరీ కట్ చేస్తే రూతు గ్రంథం 4వ అధ్యాయం, తన స్టోరీ మొత్తం మారిపోయిందంటండి. మారా నుంచి మళ్ళీ మధురంగా వచ్చేసిందంట. ఎట్లా అవుతుంది మారా మధురంగా? రూతు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, అందరూ వచ్చి ఆమె ముందు ఏమంటున్నారు చండి, అందరం కలిసి చూడండి. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడునుగా. వాళ్ళు వచ్చి నయోమిని పొగడలేదు, నయోమి చరిత్ర మార్చిన దేవుణ్ణి పొగుడుతున్నారు, ఆరాధిస్తున్నారు. స్తుతి నొందును గాక. ఆ స్తుతి నయోమి స్థితిని ఏం చేసింది? మార్చేసింది. నీ పక్కన దేవుని కార్యాలు జరిగిస్తూ ఆరాధిస్తూ స్తుతించేవారు నీకుంటే నువ్వు ధన్యులవు. ఆమె యాటిట్యూడ్ ఎంత మారిపోయిందంటే 15వ వచనంలో చూడండి, వాళ్ళు అంటారు, నిన్ను ప్రేమించి 7 కుమార్తెల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు. అంతవరకు ఆ కోడలు భారం అనుకుంది. అంతవరకు నయోమికి ఆ కోడలు ఎవరండి? ఎంత భారం అంటే, నేను తీసుకెళ్ళినా సరే, కొడుకు కన్నా సరే, వాడికి పెళ్లి వయసు వస్తే నిన్ను భరించడం నా వల్ల అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళిపో అంటే. ఒకప్పుడు ఎలా చూసింది? బర్డెన్, భారంగా చూసింది. ఇప్పుడు అంటున్నారట, భారమే ఆమెకి ఏమైంది? 7 కుమారుల కంటే ఎక్కువగానున్న నీ కోడలు ఇతనికి అనేను. ఏది భారం అనుకుందో ఆ భారం ప్లేస్లో 7 కొడుకులంత విలువైన కోడల్ని దేవుడు మార్చేశాడు. శాపగ్రస్తురాలు అనుకుంటే శాపగ్రస్తురాలే ధన్యురాలైంది, అన్యురాలు ధన్యురాలైంది. ఏదైతే నాకు బరువు అనుకుందో ఆ బరువు ఆమె పాలిట బలముగా, ఆశీర్వాదముగా మారింది. ఇప్పుడు నీ ప్రాణం ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడుగానున్న నయోమితో, ఎవరు ఆ పోషకుడు అంటే ఓబేదు. ఆ ఓబేదు గురించి 16వ వచనం చూడండి, 16-17. వెంటనే అట ఆమె గాయమంతా మానిపోయి 16వ వచనం చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. 10వ వచనంలో దాది అని రాస్తుంది, 17లో చాలా బాగా రాస్తుంది. ఆమె పొరుగు స్త్రీలో ఈమె కొరకు కుమారుడు, ఈమె కొరకు
కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క ఎక్కడో కోల్పోయిన స్థాయి నుంచి ఇప్పుడు ఆమె సరిగా దేవుని ఆరాధించడం నేర్చుకుంది, దేవుని కరెక్ట్ కోణంలో చూడడం నేర్చుకుంది, సర్వశక్తుడు దుష్కార్యం చేయటం అసంభవం అని అర్థం చేసుకుంది, తన భారమును కరెక్ట్గా నడిపించింది. ఆ ప్రాంతం నుంచి వచ్చేసరికి ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఈ స్త్రీ ఆమె కొరకు కుమారుడు పుట్టింది. అసలు ఓబేదు పుట్టింది ఎవరికి? రూతుకు పుడితే పరిశుద్ధాత్మ ఏం రాశాడు తెలుసా? నయోమికి పుట్టాడని రాశాడు. కోల్పోయింది ఇద్దరిని, పొందుకుంది 7 కొడుకుల్ని. 7 ఎక్కడున్నాను అడగండి దయచేసి, దాని ముందు వచనంలో ఉంటుంది. కోల్పోయింది బిడ్డని, కానీ ఎవరిని పొందుకుంది తెలుసా? ఓబేదును పొందుకుంది. ఓబేద్ అంటే ఎవరు తెలుసా? ఓబేదు తర్వాత యెష్షయి వచ్చాడు, యెష్షయి తర్వాత దావీదు వచ్చాడు. అంటే తరతరాలు రాజ్యమేలే రాజులను కనింది. బెత్లెహేము శాపగ్రస్తమైన మృతతుల్యమైన సమాధిల స్థలముగా మార్చబడిన బెత్లెహేములో రొట్టెల గ్రోబగా మార్చే వ్యక్తుల్ని కనింది. బెత్లెహేము స్టోరీ మారిపోయింది. ఎవరి ద్వారా? నయోమి ద్వారా. ఏ బెత్లెహేములైతే నేను సమృద్ధిగా వెళ్ళి దిగంబరిగా లేదా రిక్తురాలుగా వచ్చానని చెప్పిందో, అదే బెత్లెహేము చరిత్ర మార్చే సంతానానికి పురుడు పోసింది. ఇశ్రాయేలు ప్రజల రాజ్యాలను మార్చే, ప్రపంచ చరిత్రను మార్చే 7 కుమారుల కంటే విలువైన స్వాస్థ్యాన్ని పొందుకుంది. నువ్వు దేవుని స్తుతించగలుగుతున్నావా? నీ బాధలో నువ్వు కోల్పోతే ఏడుస్తూ కూర్చున్నావా? లేదా యోబు వలె యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కానగలుగుతున్నావా? స్తుతి యోబు కోల్పోయిన సమస్తాన్ని 2 అంతలు సంపాదించుకొని చేసింది. స్తుతి నయోమి యొక్క సమస్త కోల్పోతే అవన్నిటిని కూడా ఆనందించడం ఆరంభించింది. యెహోవాలో ఆనందించడం ఆరంభించింది. తను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి 2 కుమారులు కోల్పోతే 7 కుమారులు వచ్చారు. కోల్పోయింది ఇద్దరినైతే ప్రపంచ చరిత్రను మార్చే ఆశీర్వాదాలు తన ద్వారా దేవుడి లోకానికి పరిచయం చేశాడు. దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నా, యువర్ స్టోరీ ఇస్ నాట్ ఓవర్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్. నువ్వు బ్రతుకున్నంత వరకు నీ కథ అయిపోలే. రిక్తురాలుగా వచ్చా, ఖాళీగా వచ్చా, దిగంబరిగా వచ్చా, కథ అయిపోయింది. ఎందుకు ఇలా చేశాడు? హౌ లాంగ్ యు వాంట్ టు క్రై అగైన్స్ గాడ్? స్టార్ట్ రిజాయిసింగ్ ఇన్ గాడ్. యెహోవా యందు ఆనందించడం వలన మీరు నూతన బలము. ఇప్పుడు దేవునిలో ఆనందిస్తే, నూతన బలము మనం సంపాదించుకోవడం ఆరంభిస్తే నీ స్టోరీ మారిపోవాల్సిందే.